Hello viewers, welcome to our channel APDSC SA Social Methodology Practice Bits. ఫస్ట్ క్వశ్చన్, బ్లూమ్స్ వర్గీకరించిన జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాలు సరళం నుంచి క్లిష్టతకు ఏ ఆధిక్యత శ్రేణిలో ఉంటాయి? ఆన్సర్ జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్, 2001 భారతదేశ అక్షరాస్యత రేటు, ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటుకు సంబంధించిన దత్తాంశాలను వ్యాఖ్యానించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం ఏమి? ఆన్సర్ అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్, మదర్ తెరెసా సేవా నిరతిని ప్రశంసించిన విద్యార్థి ఏ రంగంలోని ప్రవర్తనలో మార్పు కలిగింది? ఆన్సర్ జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం. నెక్స్ట్ క్వశ్చన్, పరీక్ష మార్కులతో నిమిత్తం లేకుండా ఉత్తీర్ణులయ్యే పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం? ఆన్సర్ 1971. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో అవగాహన అనే లక్ష్యానికి సంబంధించింది ఏది? ఆన్సర్ దత్తాంశాలను విశ్లేషిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు పాలు పంచుకునే గుణానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి కానీ లక్ష్య సాధనకు కాదు అని అభిప్రాయపడిన వారు? ఆన్సర్ జాన్సన్. నెక్స్ట్ క్వశ్చన్, జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ నిర్వహించిన పాత్రను వివరించండి అనే ప్రశ్న ద్వారా ఉపాధ్యాయుడు పరీక్షించదలుచుకున్న లక్ష్యం? ఆన్సర్ అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్, నాణేలను సేకరించడం, ఆల్బంలో చిత్రాలను భద్రపరచడం మొదలైన ప్రవర్తనాంశాలను కలిగిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం? ఆన్సర్ అభిరుచి. నెక్స్ట్ క్వశ్చన్, పటాలను ఖచ్చితమైన స్కేలుతో గీయగలిగిన విద్యార్థుల నెరవేరిన లక్ష్యం ఏమి? ఆన్సర్ నైపుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో వినియోగం అనే లక్ష్యానికి సంబంధించని స్పష్టీకరణం? సంబంధించని అని అడిగారండి ఇక్కడ. ఆన్సర్ వ్యాఖ్యానించడం. సంబంధించినవి పరికల్పన రూపొందించడం, ఫలితాలను ఊహించడం, సాధారణీకరించడం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించని లక్ష్యం? ఇక్కడ కూడా సంబంధించని లక్ష్యం అడిగారు. ఆన్సర్ గ్రహించడం. సంబంధించినవి ఏవి? సంశ్లేషణ, విశ్లేషణ, మూల్యాంకనం. ఇవి సంబంధించినవి. సంబంధించని లక్ష్యం ఏది? గ్రహించడం. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ సమైక్యత పాఠ్యాంశాన్ని విన్న తర్వాత దేశభక్తి, సహనం కలిగిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం? ఆన్సర్ వైఖరులు. నెక్స్ట్ క్వశ్చన్, ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం మధ్య విలోమ సంబంధం పేర్కొన్న విద్యార్థులు నెరవేరిన లక్ష్యం? ఆన్సర్ అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్, సూర్య కుటుంబం నమూనాను తయారు చేసిన విద్యార్థులు నెరవేరిన లక్ష్యం? ఆన్సర్ నైపుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్, వీచే దిశలను బట్టి పవనాలను వర్గీకరించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం? ఆన్సర్ అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో భావావేశ రంగానికి సంబంధించని లక్ష్యం? సంబంధించని లక్ష్యం ఏది? ఆన్సర్ సహజీకరణం. సంబంధించినవేవి? శీలస్థాపనం, ప్రతిస్పందనం, వ్యవస్థాపనం. ఇవి సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అధిక జనాభాకు కారణాలను విశ్లేషించిన విద్యార్థులు నెరవేరిన లక్ష్యం? ఆన్సర్ వినియోగం. నెక్స్ట్ క్వశ్చన్,
నౌకాశ్రయానికి ఓడరేవుకు మధ్య తేడాలను పేర్కొన్న విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం ఇది. ఆన్సర్ ఈజ్ అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్, నీలి విప్లవం అంటే ఏమిటి అనే ప్రశ్న ద్వారా మాపనం చేయదలుచుకున్న లక్ష్యం. ఆన్సర్ ఈజ్ జ్ఞానం. నెక్స్ట్ క్వశ్చన్, హై స్కూల్ విద్యార్థి 10వ తరగతిలో దర్శనీయ ప్రదేశాలు అనే పాఠ్యాంశం విన్న తర్వాత చిత్తూరు జిల్లాలోని తిరుపతిని సందర్శించాడు. ఆ విద్యార్థిలో ఏ రంగంలో మార్పు కలిగింది. ఆన్సర్ ఈస్ భావావేశ రంగం. నెక్స్ట్ క్వశ్చన్, గత మూడు రోజుల నివేదిక ఆధారంగా రేపటి ఉష్ణోగ్రతను ఒక విద్యార్థి ఊహించగలగడం అనే సామర్థ్యం ఏ లక్ష్య సాధనకు సంబంధించింది. ఆన్సర్ ఈజ్ వినియోగం. నెక్స్ట్ క్వశ్చన్, ఇతరుల మాటలను గౌరవంగా వినడం ఏ బోధనా లక్ష్యానికి సంబంధించింది. ఆన్సర్ ఈజ్ వైఖరి. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ప్రవేశికను గుర్తుకు తెచ్చుకున్న విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం. ఆన్సర్ ఈజ్ జ్ఞానం. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవ్యాన్ని న్యాయాత్మకమైన టెండర్ ద్రవ్యం, ఇచ్ఛాపూర్వక ద్రవ్యంగా వర్గీకరించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం ఏది. ఆన్సర్ ఈజ్ అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్, ఎకనామిక్ సర్వే దత్తాంశాల ఆధారంగా మరణ రేటు తగ్గింది అని వ్యాఖ్యానించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం. ఆన్సర్ ఈజ్ అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్, సమస్య పరిష్కార పద్ధతి ప్రధానంగా ఏ రంగానికి సంబంధించింది. ఆన్సర్ ఈజ్ జ్ఞానాత్మక రంగం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో భావావేశ రంగానికి చెందినవారు ఎవరు. ఆన్సర్ ఈజ్ డేవిడ్ ఆర్ క్రాత్హోల్. నెక్స్ట్ క్వశ్చన్, భావావేశ రంగంలో లక్ష్యాలు సరళత నుండి క్లిష్టతకు వరుసగా. ఆన్సర్ ఈజ్ గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపన, శీలస్థాపన. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ జాతుల మధ్య పరస్పర సంబంధాలను విద్యార్థి ప్రశంసించడం ఏ రంగానికి చెందిన లక్ష్యం. ఆన్సర్ ఈజ్ భావావేశ రంగానికి. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యాలు సరళత నుండి క్లిష్టతకు వరుసగా. ఆన్సర్ ఈజ్ అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సహజీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, నైపుణ్యం అనే లక్ష్యాన్ని సాధించడానికి అనువైన పాఠ్యపథక సోపానం ఏది. ఆన్సర్ ఈజ్ గైహికం. నెక్స్ట్ క్వశ్చన్, నదీ తీర ప్రాంతాల్లో నాగరికతలు అభివృద్ధి చెందడానికి కారణాలను పేర్కొన్న విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం. ఆన్సర్ ఈజ్ వినియోగం. నెక్స్ట్ క్వశ్చన్, భారత స్వాతంత్రోద్యమ చరిత్ర పాఠ్యాంశాలు విన్న విద్యార్థి దేశభక్తిని కలిగి ఉన్నాడు. ఆ విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం ఏది. ఆన్సర్ ఈజ్ వైఖరులు. నెక్స్ట్ క్వశ్చన్, పెట్టుబడిదారీ వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ మధ్య తేడాలను పేర్కొనండి అనే ప్రశ్న ద్వారా పరీక్షించదలుచుకున్న లక్ష్యం. ఆన్సర్ ఈజ్ అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజాస్వామ్య సమస్యలను విశ్లేషించండి అనే ప్రశ్న ద్వారా పరీక్షించదలుచుకున్న లక్ష్యం ఏది. ఆన్సర్ ఈజ్ వినియోగం. నెక్స్ట్ క్వశ్చన్, వర్షమాపనిని ఉపయోగించి పాఠశాలలో వర్షపాతాన్ని నమోదు చేసిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం. ఆన్సర్ ఈజ్ నైపుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్, లౌకిక తత్వం ఒక జీవన విధానం
వివరించండి అనే ప్రశ్న ద్వారా ఉపాధ్యాయుడు పరీక్షించదలుచుకున్న లక్ష్యం ఏది? ఆన్సర్ అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్. జనాభా నివారణ చర్యలు అనే అంశంపై వ్యాఖ్యానం రాసిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం ఏది? ఆన్సర్ ఈజ్ అభిరుచులు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక హక్కులను వర్గీకరించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం ఏది? ఆన్సర్ ఈజ్ అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్. సూర్య కుటుంబం పాఠ్యాంశం విన్న తర్వాత సమీపంలోనే ప్లానిటోరియాన్ని సందర్శించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం ఏది? ఆన్సర్ ఈజ్ అభిరుచులు. నెక్స్ట్ క్వశ్చన్. ఎత్తైన ప్రాంతాలు ఉష్ణోగ్రత తగ్గడానికి పరస్పర సంబంధాన్ని స్థాపించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం ఏది? ఆన్సర్ ఈజ్ వినియోగం. నెక్స్ట్ క్వశ్చన్. పాఠశాలలో సాంఘిక శాస్త్రానికి సంబంధించిన వస్తు ప్రదర్శనశాల నిర్వహించడం. ఆన్సర్ ఈజ్ అభిరుచి. నెక్స్ట్ క్వశ్చన్. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించని లక్ష్యం అండి ఇక్కడ అడిగిండేది. ఆన్సర్ ఈజ్ వ్యవస్థాపనం. సంబంధించినవి సునిశ్చితత్వం, సమన్వయం, హస్తలాఘవం. ఇవి సంబంధించని లక్ష్యం ఏది? వ్యవస్థాపనం. ఆన్సర్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.